హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, చిన్న లైక్ చేసుకోండి. నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో నేనైతే మీ శృతి యాదవ్. సో నేనైతే ఇంతకుముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ తీసుకొని వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా మన ప్రీవియస్ వీడియోలు అయితే చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ని విజిట్ చేసి ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటినీ చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు వీడియోస్ ఇంకా ఎక్కువగా చేయాలని అనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, చూసిన వీడియోస్ని. అండ్ నెక్స్ట్ ఈసారి అయితే నేను డిఫరెంట్ కంటెంట్ని అయితే చూస్ చేసుకున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. థంబ్నెయిల్లో చూసి ఈమె నీలోఫర్ కేఫ్నే చూపిస్తుందని అనుకుంటున్నారు. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మధ్యలో మీకైతే ఒక చిన్న ట్విస్ట్ అనేది ఉంటుంది. సో ఆ ట్విస్ట్ కోసమైనా, ట్విస్ట్ ఏంటి తెలియాలనుకోసమైనా మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ నెక్స్ట్ చూసిన దాన్నే మళ్ళీ ఏం చూస్తామని అనుకుంటారా? సో చూసిన వాళ్ళ కోసం కాకుండా చూడని వాళ్ళ కోసం నీలోఫర్ కేఫ్ లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నవి అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నవి అనేది నేనైతే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం అండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తట్టడం నేనైతే నీలోఫర్ కేఫ్కి అయితే వచ్చేసాను. ఇదైతే మనకి ఎంట్రన్స్, చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో లోపలికి వెళ్ళడానికి. ఇదైతే హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ బ్రాంచ్ అండి. ఈ బ్రాంచ్ని అయితే రీసెంట్గా ఓపెన్ చేశారు ఇక్కడ. సో వీళ్ళైతే ఏరియాని బేస్ చేసుకొని టీ ప్రైజెస్ కానీ దాంట్లో ఉండే ఐటమ్స్ ప్రైజెస్ని కానీ వీళ్ళైతే డిసైడ్ చేశారు. సో హైటెక్ సిటీ అనేది రిచెస్ట్ ఏరియా. సో దట్స్ వై వీళ్ళైతే ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా పెట్టడం అయితే జరిగింది. మెయిన్ ఈ కేఫ్లో ఫేమస్ టీ కాబట్టి నేనైతే టీని టేస్ట్ చేయడానికి అయితే ఇక్కడికైతే వచ్చాను. ఇలా బయట లైన్లో నిలబడి నేనైతే టీని అయితే ఆర్డర్ చేశాను. టీతో పాటు నేనైతే మస్కాబన్ను కూడా ఆర్డర్ చేశాను. టీ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అండ్ మస్కాబన్ కాస్ట్ వచ్చేసి 114 రూపీస్. నేనైతే పేమెంట్ కంప్లీట్ చేసేసి స్లిప్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, టీ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్తున్నాను నేనైతే. ఈ నీలోఫర్ కేఫ్ ప్రత్యేకత ఏంటంటారా? ఇక్కడ ఇరానీ చాయ్, తాజా ఉస్మానియా బిస్కెట్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ బిస్కెట్స్ అయితే కేఫ్ ప్రారంభమయ్యే ఒక గంట ముందు మాత్రమే తయారు చేస్తారు. సో బిస్కెట్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. పేమెంట్ కంప్లీట్ చేసాం కదా, లోపలికి వెళ్ళి టీ అయితే తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోయాను. లోపలైతే ఈ విధంగా లైటింగ్స్తో అయితే అరేంజ్ చేశారు. ఈ లైట్ చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. టీ ప్రైజెస్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో అంత ప్రైస్ ఉంది కదా, ఎవరు వస్తారని మనం అనుకుంటామా? సో చూడండి ఎంతమంది జనాలు వచ్చారో ఈ కేఫ్ని విజిట్ చేయడానికి. చాలా అంటే చాలా మంది జనాలు అయితే వచ్చారు ఈ కేఫ్ని విజిట్ చేయడానికి. నేనైతే చాలాసేపు లైన్లో నిలబడాల్సి వచ్చింది టీ తీసుకోవడానికి. ఇక్కడ చూడండి, టీ కాఫీ కాకుండా బిస్కెట్స్, కేఫ్స్, కూల్ డ్రింక్స్ అండ్ నెక్స్ట్ పఫ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి. చూడండి ఎంతమంది వచ్చారో. చాలామంది అయితే ఇక్కడ లోపల కూర్చొని అయితే తింటున్నారు. లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగా అయితే ఈ కేఫ్ని అరేంజ్ చేశారు వాళ్ళు. ఇంకా అక్కడక్కడ ట్రీస్ అయితే పెట్టారు పిక్స్ దిగడానికి. గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ లైటింగ్స్తో ఈ కేఫ్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ ఐటమ్స్ కాస్ట్ అండ్ వాటి నేమ్స్ అయితే అక్కడ డిస్ప్లేలో మనకి డిస్ప్లే చేస్తున్నారు. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటమ్కి ఒక్కొక్క దాంట్లో అయితే డిస్ప్లే అయితే చేశారు మనకి. నేనైతే వెళ్తున్నాను లైన్లో అయితే నిలబడడానికి. టీ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. టీకి అంత కాస్ట్ పే చేశాక కూడా లైన్లో నిలబడి తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, కాస్ట్ ఉన్నా కూడా ఇంతమంది ఈ కేఫ్ని విజిట్ చేయడానికి వచ్చారు అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ ప్రత్యేకత ఏంటంటే మెయిన్గా టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళైతే 1978లో ఈ నీలోఫర్ కేఫ్ని అయితే స్టార్ట్ చేశారు. మనకైతే డిఫరెంట్ ప్లేసెస్లో బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మెయిన్గా లక్డీ కపూర్లో అయితే ఒక బ్రాంచ్ అయితే ఉంది మనకి. అండ్ బంజారా హిల్స్లో ఒక బ్రాంచ్ అయితే ఉంది. లక్డీ కపూర్లో ఉన్న బ్రాంచ్లో టీ కాస్ట్ అయితే ఇంత బాగా అయితే ఉండదు. ఫైనల్గా నేనైతే టీ అండ్ మస్కాబన్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఎక్కడ కూర్చొని తాగాలి అని వెతుకుతున్నాను. లోపల కూర్చోవడం కంటే బయట కూర్చోవడం బెటర్ అనిపించింది. అప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది. అండ్ నెక్స్ట్ వాతావరణం చల్లగా ఉండి వేడి టీ బయట కూర్చొని తాగితే అసలు ఆ ఫీలే వేరు.
బయటే కూర్చొని తాగాలని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యాను. సో బయటికి వచ్చి చూస్తున్నాను ఎక్కడ బెస్ట్ ప్లేస్ ఉంది, ఎక్కడ ఖాళీ ఉంది, ఎక్కడైతే గాలి మంచిగా వస్తుంది అని అయితే వెతుకుతున్నాను నేను. చూడండి ఎంత బాగుందో సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే. లాస్ట్ వరకు అయితే వెళ్ళి చూద్దాం, లాస్ట్ వరకు అయితే ఎలా ఉన్నాయో సీటింగ్ అరేంజ్మెంట్స్. ఇక్కడైతే చూడండి సోఫాలు అయితే ఉన్నాయి మనకి, చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఫైనల్గా ఇక్కడ ఈ సోఫాలు అయితే కూర్చుందామని కూర్చున్నాను. సో ఇంకా చూడాలి టేస్ట్ ఎలా ఉందో. ఆ బన్ని ఆ టీలో ముంచుకొని తింటుంటే ఆ టేస్ట్ ఎలా ఉందంటారా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కేఫ్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నీలోఫర్ కేఫ్ అనే నేమ్ అయితే ఉంటుంది మనకి. ఫ్రంట్ నుండి చూసినా కానీ బ్యాక్ నుండి చూసినా కానీ కనబడుతుంది మనకైతే ఆ నేమ్ అనేది. చాలామంది ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అయితే ఈ కేఫ్ని విజిట్ చేయడానికి అయితే వచ్చారు. సో నేనైతే టీని తాగుతూనే ఉన్నాను. అండ్ నెక్స్ట్ పక్కనే మనకి టీ హబ్ అయితే ఉంది. ఇక్కడ నియర్ బై చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో అందరు జాబ్స్ చేసే వాళ్ళే ఈ కేఫ్ని విజిట్ చేస్తారు కాబట్టి ప్రైజెస్ అయితే వాళ్ళైతే చాలా ఎక్కువగా అయితే పెట్టారు. చూడండి బయట ఇంకా నేను టీ తాగేసిన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. బయట అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే లేదు, లోపలికి వెళ్ళే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో నేనైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. బయట అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైం కాబట్టి వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అండ్ లైటింగ్స్ కూడా చాలా అంటే చాలా. చూడండి ఫ్రెండ్స్ టిష్యూస్ పైన కూడా నీలోఫర్ కేఫ్ అంట, టిష్యూస్ని కూడా వదలలేదు. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐటమ్ పైన అయితే వాళ్ళు నీలోఫర్ కేఫ్ అని అయితే పెట్టారు నేమ్. ఎందుకంటే బ్రాండ్ కదండి, ఎవరైనా ఇది ఎక్కడ కొన్నావంటే నీలోఫర్ కేఫ్లో కొన్నానని చూపించాలి కదా ఫ్రెండ్స్. సో అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐటమ్ పైన అయితే వాళ్ళు నీలోఫర్ కేఫ్ అని ఏమైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి టీ పౌడర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, కేక్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకైతే ఉన్నాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ అన్నీ ఉన్నాయి. ఈ బ్రౌన్ కలర్ కేక్ డిజైన్ చూడండి కొమ్ములు ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ ఇవి చూడండి రౌండ్ షేప్లో, స్క్వేర్ షేప్లో అండ్ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నవి. నేనైతే ఒక్కొక్కటి చూస్తున్నాను ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఈ కేఫ్లో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఒక బాక్స్ తీసుకొని నెక్స్ట్ చూసాను టీ పౌడర్ అయితే ఉంది, దానిపైన కూడా నీలోఫర్ కేఫ్ అనే పెట్టారు. అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ అది క్వాంటిటీ కూడా ఎక్కువనే ఉంది కాబట్టి ఆ ప్రైస్ దానికైతే వర్త్. అండ్ నెక్స్ట్ చూడండి బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ ప్రైస్ అయితే రీజనబులే ఉంది. అండ్ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు, ప్రైస్ కూడా ఎక్కువనే పెట్టారు. సో నేనైతే అందులో తిరిగి మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉన్నవి అన్నీ చూస్తున్నాను, ఎంత ప్రైస్ ఉంది, ప్రైస్ వర్తా కాదా అని చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఏమైతే ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా నీలోఫర్ కేఫ్ అని బోర్డు అయితే పెట్టారు. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అన్నట్టు మనకి. బయట ఇలా ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి సోఫాస్ అలాంటివి అయితే పెట్టారు మనకి. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి ఇక్కడ ఇదైతే లెఫ్ట్ సైడ్లో మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. చూడండి పైన కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ పైన కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నవి, మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఇంకా పైన అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పైన కూడా చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. చూడండి సీటింగ్ అరేంజ్మెంట్స్, ఆ చైర్స్ కానీ ఆ కూర్చోడానికి ఉన్నవి చూడండి. సో వాళ్ళైతే మమ్మల్ని అయితే ఎక్కడ కూర్చుంటారని అయితే అడిగారు. సో కింద అయితే ఎక్కువగా ప్లేస్ లేదు మేడం, పైకి వెళ్ళి అయితే కూర్చోండి అని చెప్పారు. సో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్లో చూడండి, సెకండ్ ఫ్లోర్లో అయితే ఎలా ఉందో. నెక్స్ట్ నేనైతే అక్కడ కూర్చున్నాను, ఆ మెనూ కార్డ్ని అయితే చూస్తున్నాను, ఏమేమి మెనూస్ ఉన్నాయో అనేది, ఏమేమి టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో చూస్తున్నాను. సో చూసాను ఈ మెనూ కార్డ్ పైన కూడా నీలోఫర్ కేఫ్ అని అయితే ఉంది. చూడండి మెనూలో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, అసలు దొరకని ఐటమ్ అంటూ ఏదీ లేదు. చూడండి చాలా అంటే చాలా, బట్ ప్రైజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ముందే చెప్పాను కదండి ఇది రిచెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ప్రైజెస్ కూడా వాళ్ళు ఎక్కువనే పెట్టారని. ఇక్కడ పైన నుండి చూస్తే అటు సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. నేనైతే అక్కడ కూర్చొని ఫుడ్ తినుకుంటూ ఆ వ్యూని అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను ఇలా.
ఇదే మళ్ళీ బయటికి అయితే వచ్చేసాను. చూడండి ఇక్కడ బయట ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకైతే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. చూడండి ఎంతమంది విజిట్ చేయడానికి వచ్చారో. అండ్ ఇక్కడ ఇదైతే బైక్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే కార్ని పార్క్ చేస్తారు. ఇక్కడైతే కార్ పార్కింగ్ ప్లేస్ అయితే లేదు, ఓన్లీ బైక్ పార్కింగ్ ప్లేస్ అయితే నీలోఫర్ కేఫ్ ముందే ఉంది. కార్కి సపరేట్ పార్కింగ్ అనేది ఉంది. ఈ నీలోఫర్ కేఫ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.